కడియపులం కంటే పువ్వులు వాడి తాలూకా మొక్కలే కాదండి, బిర్యానీ కూడా ఫేమస్సే. చూసారా, కోటి రెస్టారెంట్ అని. ఇది సుమారుగా 25 సంవత్సరాల నుంచి కృష్ణ గారి దంపతులు నడుపుతున్నారు. 10 రూపాయలకి మొదలైన బిర్యానీ ఇవాళ 150 రూపాయలు చేరుకుందంటే దీని చరిత్ర నేను మీకు వేరే చెప్పక్కర్లేదు అనుకుంటాను. బిర్యానీ ఖరీదు 150 రూపాయలు కావచ్చు, కానీ ఎవరన్నా డ్రైవర్లు వచ్చి ఒక 100 రూపాయల బిర్యానీ పెట్టండి కృష్ణ గారు అంటే తప్పకుండా వారికి ఆ 100 రూపాయలు తగ్గట్టుగానే కట్టించేస్తారండి. ఈ కోటి రెస్టారెంట్లో అక్కడ డైనింగ్ టేబుల్లో తినేవారి కన్నా పార్సిల్ పట్టుకెళ్లేవారే ఎక్కువండి. ఆ విషయంలో ఆవిడ తన భర్తకి ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. ఈ కృష్ణ గారి దగ్గర చికెను, చేప, మటను, పీత, రొయ్యలు దొరికినా ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం ఒక మాస్ ఫాలోయింగ్ ఉందంటే నమ్మండి. అంతేకాదండి, వర్షాకాలంలో మొక్కల కోసం వచ్చే వ్యాపారులు ఈ బిర్యానీ తినకుండా వెళ్ళరంటే నమ్మండి. ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు సహాయంగా నడుపుకునే హోటల్స్ మీ ఊర్లో కూడా ఉంటే ఆ హోటల్ పేరు కింద కామెంట్ చేద్దురు.